ఒక పోయెమ్ సూపర్ హిట్ అవ్వాలంటే, ఆ పోయెమ్‌కి రైమ్, రిథమ్, ఇమాజరీ, కన్సైజ్ లాంగ్వేజ్, మ్యూజికాలిటీ ఉండాలి. మంచి సెన్సరీ ఎక్స్‌పీరియన్స్‌ని కలిగించడానికి మనం ఈ పోయెటిక్ డివైసెస్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌ని వాడడం జరుగుతుందనమాట. పోయెటిక్ డివైసెస్ పోయెమ్ తాలూకా ఫార్మ్‌ను, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది పోయెమ్ తాలూకా మీనింగ్‌ను క్వాలిఫై చేస్తాయి. 10థ్, ఇంటర్, డిగ్రీయే కాకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఈ చాప్టర్‌కి ఎంతో ప్రిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ పోయెటిక్ డివైసెస్‌ని, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్‌ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇప్పుడు మన వైట్ బోర్డ్ మీద ఇక్కడ 4 ఉన్నాయి. ఏంటేంటంటే సిమిల్, మెటఫర్, పర్సానిఫికేషన్ అండ్ హైపర్బోల్ అని 4 ఉన్నాయి. ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిల్‌ని పరిశీలిద్దాం. సిమిల్ అంటే ఇట్స్ ఎ కంపారిజన్ ఆఫ్ 2 అన్‌లైక్ థింగ్స్ యూజింగ్ లైక్, యాజ్. లైక్‌ని గాని, యాజ్‌ని గాని వాడడం ద్వారా 2 విలక్షణమైనటువంటి విషయాలను కంపేర్ చేయడమే సిమిల్ అంటామనమాట. ఈ సిమిల్‌ని తెలుగులో ఉపమానము అంటారు. మనం కొన్నిటికి తెలుగులో కూడా మనకుంటాయి కాబట్టి తెలుగుతో కంపేర్ చేయొచ్చనమాట. ఉపమానము అంటారు ఈ సిమిల్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి సిమిల్ అంటే ఏంటనేది క్లియర్‌గా కనబడుతది. ఇక్కడ చూడండి. రాజు ఈస్ యాస్ బిజీ యాస్ ఎ బీ. అంటే రాజు చాలా బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నాడు? ఒక బీ అంటే ఏంటి? ఒక ఈగ. ఈగంత బిజీగా ఉన్నాడు. ఇక్కడ రాజు అండ్ బీ ఈ 2 కూడా విలక్షణమైనవి డిఫరెన్షియల్‌గా ఉండేటటువంటి 2 విషయాలన్నమాట. ఈ రెండిటిని ఏం చేశాడంటే ఇగో యాస్ అనే ఒక డివైస్ అంటే యాస్‌ని వాడడం ద్వారా కంపేర్ చేశాడు. అంటే రాజు ఈస్ యాస్ బిజీ యాస్ ఎ బీ అంటే రాజు ఈగ అంత బిజీగా ఉన్నాడు. ఇలా కంపేర్ చేయడాన్ని ఏమంటామంటే మనం సిమిల్ అంటామనమాట. సిమిల్ అంటే 2 విలక్షణమైన విషయాలను లైక్ గాని, యాస్ గాని వాడడం ద్వారా కంపేర్ చేయడం. ఇక్కడ చూడండి. మై హార్ట్ ఈస్ లైక్ ఏ సింగింగ్ బర్డ్. నా హృదయము ఒక పాడే పక్షి లాంటిది. ఇక్కడ హార్ట్‌కి, సింగింగ్ బర్డ్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఈ రెండిటిని ఏం చేశాడు లైక్ అనే వర్డ్ వాడి కంపేర్ చేశాడు కాబట్టి, ఇది కూడా ఏమవుతుంది సిమిల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మెటఫర్ చూద్దాం. మెటఫర్ అంటే ఏంటంటే, ఇలాగే కంపారిజన్ ఉంటది. కానీ అందులో లైక్, యాజు ఉండవనమాట. అంటే డైరెక్ట్ కంపారిజన్. అంటే ఇదేంటంటే లైక్ కానీ, యాజ్ గాని వాడడం ద్వారా కంపేర్ చేస్తే ఇక్కడ లైక్, యాజు ఉండవు. ఉండకుండా కంపేర్ చేశాడనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లియర్‌గా అర్థమవుద్దనమాట. చూడండి. ది వరల్డ్ ఈస్ ఏ స్టేజ్. ఇక్కడ లైక్ వాడలేదు. ద వరల్డ్ ఈస్ ఏ స్టేజ్ అంటే ప్రపంచం అనేది ఒక రంగస్థలము. డైరెక్ట్‌గా వాడేసాడు. లైక్ లేదు, యాజ్ లేదు. అలాగే హి ఈజ్ ఏ షైనింగ్ స్టార్. అతడు మెరుస్తున్నటువంటి నక్షత్రము అని చెప్పి, అతనిని మెరుస్తున్న నక్షత్రాన్ని కంపేర్ చేశాడు. ఇక్కడ లైక్ కానీ, యాజ్ కానీ లేవు. అలాగే టైమ్ ఈస్ మనీ అన్నాడు. టైమ్ మనీ అంటే ధనం లాంటిది. కాలం అనేది ధనం లాంటిది. కాలాన్ని, ధనాన్ని కంపేర్ చేశాడు కానీ ఇక్కడ లైక్ కానీ, యాజ్ కానీ వాడలేదు. ఇది డైరెక్ట్ కంపారిజనే, ఇది కంపారిజనే. కానీ ఇక్కడ లైక్ కానీ, యాజ్ కానీ ఉంటది. ఇందులో సిమిల్‌లో, మెటఫర్‌లో లైక్, యాజ్ వాడకుండా డైరెక్ట్‌గా కంపేర్ చేయడం జరుగుతాది. మూడోది చూడండి. పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అంటే దీన్నేమంటారంటే మానవీకరణ అంటారనమాట. అంటే నాన్ లివింగ్ థింగ్స్‌కి ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టుగా ఊహించి రాయడం అనమాట. సపోజ్ చూడండి. గివింగ్ హ్యూమన్ ట్రైట్స్ టు నాన్ హ్యూమన్ థింగ్స్‌కి. మనం చాలా వరకు మన తెలుగు సాహిత్యంలో కూడా చూస్తాం చూడండి. మనకిక్కడ ఉండే నాన్ లివింగ్ థింగ్స్ చాలా వాటిని మనం ఏం చేస్తామంటే లివింగ్ అంటే ప్రాణం ఉన్న వాటిలాగా. ఎగ్జాంపుల్ చూడండి. సూర్యుడు అంటే మగవాడి కింద, చంద్రుడు ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇవి నాన్ లివింగ్ థింగ్స్ అయినప్పటికీ కూడా వాటికి ప్రాణం ఉన్నట్టుగా ఊహించుకొని మనం వాడతాం. అలాగే నదులన్నిటిని కూడా మనం లేడీ అనేటట్టుగా మనం వాటికి పర్సానిఫై చేయడం జరుగుతుందనమాట. అలాగా చేసినట్లయితే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ద విండ్ విస్పర్డ్ త్రూ ద త్రూ ట్రీస్ అంటే చెట్ల గుండా గాలి అనేది గుసగుసలాడుతుంది. అంటే ఇక్కడ విండ్ అనేది ఏంటంటే ఏదో మనిషిలాగా గుసగుసలాడడం అనేది మనిషి చేసే పని కాబట్టి ఒక గుసగుసలాడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే చూడండి ది క్లాక్ రేస్డ్ అంటే గడియారం పరిగెడుతుంది. చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుందంటే అర్థం ఏంటి? టైం చాలా తొందరగా ఎళ్ళిపోతుందని అర్థం. ఇక్కడ క్లాక్‌ని కూడా మనిషి స్థానంలో ఊహించడం జరిగింది. అలాగే ది కార్ కాఫ్డ్. కార్ ట్రబుల్డ్ అనమాట. కాఫ్డ్ అంటే అర్థం ఏంటి? ట్రబుల్ ఇచ్చింది. కార్ దగ్గుతుంది అంటే అర్థం ఏంటి? మనిషిలాగా దీన్ని ఊహించడం జరిగింది. ఇలాంటి వాటిలిని ఏమంటారంటే మానవీకరణ లేదా పర్సానిఫికేషన్ అనడం జరుగుతాది. నెక్స్ట్ చూడండి హైపర్బోల్. హైపర్బోల్ అంటే ఎగ్జాగరేషన్ ఫర్ ఎంఫసిస్.
అంటే ఏదన్నా ఒక విషయాన్ని నొక్కి వక్కాణించి చెప్పడం కోసం చాలా ఎగ్జాగరేట్ చేయడం జరుగుతదనమాట. చిన్న విషయాన్ని చాలా పెద్దదానిగా చూపించడం జరిగితే దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాగరేషన్. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్స్. ఐ యామ్ సో హంగ్రీ. నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఈ ఆకలి అనే దాన్ని ఎంఫసైజ్ చేయడం. అంటే నొక్కి వక్కాణించి చెప్పడం కోసం చూడండి. ఐ కుడ్ ఈట్ ఎ హార్స్. ఇప్పుడు నేను గుర్రాన్ని తినేస్తాను. అంటే ఐ యామ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఎ హార్స్. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నేను ఒక గుర్రాన్ని తినేస్తాను అంటే అర్థం ఏంటి? నా ఆకలి అంత గొప్పది అని చెప్పడం కోసం, అంత ఎక్కువైంది అని చెప్పడం కోసం అన్నమాట. చూడండి దిస్ బ్యాగ్ వెయిస్ ఎ టన్. ఈ బ్యాగు టన్ను బరువుంది. టన్ను బరువు అంటే నిజంగా టన్ అని కాదక్కడ. అంటే ఎగ్జాగరేషన్ అంత ఎక్కువ బరువుందని చెప్పడం కోసం. అంటే ఎంఫసైజ్ చేయడం కోసం ఎగ్జాగరేట్ చేయడం అన్నమాట. చూడండి ఐ హావ్ టోల్డ్ యూ ఎ మిలియన్ టైమ్స్. ఇక్కడ మిలియన్ టైమ్స్ నీకు మిలియన్ సార్లు చెప్పాను నీకు. నీకు 1,00,000 సార్లు చెప్పానని మనం అంటాం మామూలుగా. నిజంగా 1,00,000 సార్లు కాదు కదా! అంటే ఏంటి ఎగ్జాగరేషన్. చెప్పడం అనే విషయాన్ని పట్టించుకోలేదనే దీంతో ఏంటంటే చాలా సార్లు చెప్పామని చెప్తామనమాట. ఇలా చెప్పడానికి దీన్నేమంటామంటే ఎగ్జాగరేషన్ అంటామనమాట. ఇప్పుడు ఇటే ఎలిటరేషన్, అసోనెన్స్, ఒనామటోపియా, ఆక్సిమోరాన్ ఈ 4 చూద్దాం. ఇందులో ఫస్ట్‌దేంటంటే ఎలిటరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎలిటరేషన్ అంటే రిపిటీషన్ ఆఫ్ ఇనీషియల్ కాన్సనెంట్ సౌండ్స్. ఇక్కడ ఒక విషయం తెలియాలి మనకి. ఏంటంటే మామూలుగా ఆల్ఫాబెట్‌లో 26 అక్షరాల్లో 5 మనం వోవెల్స్ అంటాం. ఏ, ఈ, ఐ, ఓ, యు. మిగతా వాటిని కాన్సనెంట్స్ అంటాం. బి గాని, సి గాని, డి గాని, ఎఫ్ కానీ ఇవన్నీ ఏమవుతాయి కాన్సనెంట్స్ అవుతాయి. మరి ఈ కాన్సనెంటల్ సౌండ్స్ అదే పనిగా పదాల ముందు రిపీట్ చేస్తే దాన్నే ఎలిటరేషన్ అంటారు. అలాగే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ సాలీ సోల్డ్ సీ షెల్స్. ఇందులో 4 వర్డ్స్‌కి ముందుని యెస్ అనేది అదే పనిగా రిపీట్ అయిందనమాట. అలాగే చూడండి వై వైల్డ్ విండ్ విప్డ్ చూసారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. అలాగే ఫ్యూరీ ఫోర్సెస్ ఫ్రాలిక్డ్ ఎఫ్ఎఫ్ఎఫ్. ఇలా పదాల ముందు కాన్సనెంట్ సౌండ్స్ అదే పనిగా వచ్చే రిపిటీషన్‌నే మనం ఏమంటాం ఎలిటరేషన్ అంటాం. నెక్స్ట్ చూస్తే అసోనెన్స్. అసోనెన్స్ అంటే ఇందాక కాన్సనెంట్ సౌండ్స్ కదా! ఇప్పుడు రిపిటీషన్ ఆఫ్ వోవెల్ సౌండ్స్ అన్నమాట. అదే పనిగా వర్డ్స్ ముందు మధ్యలో వోవెల్స్ రిపీట్ అయితే దాన్నేమంటామంటే అసోనెన్స్ అంటాం. ఇక్కడ చూడండి ద రెయిన్ ఇన్ ద స్పెయిన్ స్టేస్ మెయిన్‌లీ ఇన్ ద పెయిన్. ఈ 4 పదాల్లో ఏఐ అనేది చూడండి రిపీట్ అయింది. రెయిన్‌లో ఏఐ, స్పెయిన్‌లో ఏఐ, అలాగే మెయిన్‌లీలో ఏఐ, అలాగే పెయిన్‌లో ఏఐ ఇలా వస్తదన్నమాట. చూడండి. చూడండి. ఫ్లీట్, ఫీట్, స్వీప్ లేతే డీప్, గ్రీన్, సీ ఇలాగా ఇక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఎలిటరేషన్ అంటే కాన్సనెంట్ సౌండ్స్. అసోనెన్స్ అంటే వోవెల్ సౌండ్స్. మిడిల్‌లో ఉండే వోవెల్ సౌండ్స్ అదే పనిగా రిపీట్ అయితే దాన్ని అసోనెన్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఒనామటోపియా అంటే అర్థం ఏంటంటే చూడండి ఇందులో వర్డ్స్ మిమికింగ్ సౌండ్స్ అంటే ఇది ఒక రకమైన మిమిక్రీ అనమాట. అంటే ఈ పక్షుల తాలూకా లేతే జంతువుల తాలూకా సౌండ్స్‌ని మనం అది చేసే శబ్దాలను మనం తీసుకొచ్చి డైరెక్ట్‌గా పోయెమ్స్‌లో పెడితే దాన్ని ఒనోమటోపియా అంటారు. చూడండి. ది బజ్ ఆఫ్ ది బీస్. ది బజ్ అంటే, అంటే బజ్జింగ్ సౌండ్ అన్నమాట. అవి చేసే సౌండ్ చూసారా బజ్. బీ అంటే ఏంటి ఈగ. ఈగలేం చేస్తాయి? బజ్ అనే శబ్దాన్ని చేస్తాయి. అలాగే డోర్స్ క్రీక్డ్ అంటే తలుపులు లాగినప్పుడు అది క్రీక్ అనే సౌండ్ వస్తది కదా! ఆ సౌండ్‌ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే చూడండి ద స్ప్లాష్ ఆఫ్ వాటర్ అంటే నీటి మీద రాయిసినామనుకోండి స్ప్లాష్ అనే సౌండ్ వస్తది. ఇక్కడ బజ్, క్రీక్డ్, స్ప్లాష్ ఇలాగా మిమికింగ్ సౌండ్స్‌ను వాడడాన్ని మనం ఒనోమటోపియా అంటాం అన్నమాట. ఇక నాలుగోది చూసినట్లయితే ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ అంటే కాంట్రడిక్టింగ్ టర్మ్స్ టుగెదర్. అంటే పోయెమ్‌లో మనకి 2 కాంట్రడిక్టింగ్ అంటే వ్యతిరేకమైన అర్థాన్నిచ్చే పదాలు పక్కపక్కన వచ్చేస్తాయి. అలా రాడాన్ని ఏమంటాం ఆక్సిమోరాన్ అంటాం. ఉదాహరణ ఇక్కడ చూడండి డెఫెనింగ్ సైలెన్స్. డెఫెనింగ్ సైలెన్స్ అంటే డెఫ్ అంటే ఏంటి? అంటే చెవిటివాడైపోవడం. సైలెన్స్ వల్ల చెవిటివాడు అవ్వం కదా! డెఫెనింగ్ అంటే డెఫెనింగ్, సైలెన్స్ ఈ 2 కూడా కాంట్రడిక్షన్ వర్డ్స్ అన్నమాట. డెఫెనింగ్ సౌండ్ ఉంటది. అంటే ఏంటి పెద్ద సౌండ్‌తో మనం చెవిటివాడైపోవచ్చు. కానీ డెఫెనింగ్ సైలెన్స్ ఉండదు. అలాగే చూడండి బిట్టర్ స్వీట్ అంటే చేదు తీపి. చేదు తీపి అంటే అర్థం ఏంటి? తీపది. ఎలాంటి తీపి? చేదు తీపి. బిట్టర్ స్వీట్. అలాగే చూడండి ఈ 2 కాంట్రడిక్టింగ్ సౌండ్స్ అంటే వ్యతిరేక అర్థం కలిగిన పదాలన్నమాట. అలాగే ఒరిజినల్ కాపీ. ఒరిజినల్ అంటే ఒరిజినల్. కాపీ. చూసారా ఈ 2 కూడా అలాగా. నెక్స్ట్ యాక్ట్ న్యాచురల్లీ. యాక్ట్ న్యాచురల్లీ 2 కాంట్రడిక్టింగ్ వర్డ్స్. ఇలా కాంట్రడిక్టింగ్ వర్డ్స్ పక్కపక్కన రావడం అనే ప్రక్రియనే ఆక్సిమోరాన్ అంటాం అన్నమాట. ఐరనీ, మెటోనిమీ, సెనెక్డకే, ఎంజాంబ్మెంట్ అనే 4 చూద్దాం. ఇక్కడ చూడండి.
ఫస్ట్‌ది ఐరనీ. ఐరనీ అంటే కాంట్రాస్ట్ బిట్వీన్ ఎక్స్‌పెక్టేషన్ అండ్ రియాలిటీ. కాంట్రాస్ట్ బిట్వీన్ ఎక్స్‌పెక్టేషన్ అండ్ రియాలిటీ. అంటే దీన్నే మన తెలుగులో మనం వ్యంగ్యము అంటాం అన్నమాట. అంటే వ్యంగ్యంగా చెప్పేదన్నమాట. మనం సాధారణంగా వాడుతాం. ఎవరినైనా మనం ఏమంటామంటే, "నువ్వు చాలా గొప్పోడివిరా" అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్‌గా మనం వాడు మంచోడు కాదనే అర్థం వస్తదనమాట. అలా వ్యంగ్యంగా చెప్పడం. అదేంటంటే ఎలా ఉంటది? ఎక్స్‌పెక్టేషన్ వేరు, రియాలిటీ వేరుగా ఉంటది. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ. "ఎ ఫైర్ స్టేషన్ బర్న్‌డ్ డౌన్." ఫైర్ స్టేషన్ కాలిపోయిందిక్కడ. అంటే ఏంటి? మనం ఊహించని విషయం అనమాట. అంటే జనరల్‌గా ఏదైనా కాలిపోతే ఫైర్ స్టేషన్ కాపాడతది. అలాంటి ఫైర్ స్టేషనే కాలిపోయిందని ఐరానికల్‌గా చెప్తున్నాం అనమాట ఇక్కడ. అలాగే బ్రూటస్ ఈజ్ ఎన్ హానరబుల్ మ్యాన్. బ్రూటస్ అనేవాడు విలన్. బ్రూటస్ చాలా హానరబుల్ మ్యాన్, మర్యాదస్తుడు అని చెప్పడం దాని అర్థం ఏంటంటే మర్యాద లేనోడని చెప్పడం అనమాట అది. ఆ విధంగా మనం వ్యంగ్యంగా చెప్పే వాటినే మనం ఏమంటామంటే ఐరనీ అంటాం అనమాట. నెక్స్ట్ రెండోది చూసినట్టయితే మెటోనమీ. మెటోనమీ అంటే చూడండి సబ్‌స్టిట్యూటింగ్ ఏ రిలేటెడ్ టర్మ్. అంటే అసలు విషయాన్ని వాడకుండా దానికి సంబంధించిన ఒక రిలేటెడ్ టర్మ్‌ని వాడడం ద్వారా మనం చెప్పినట్లయితే దాన్నేమంటామంటే మెటోనమీ అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడున్నాయి. కిందనున్నాయి చూడండి ఇక్కడ. చూడండి. ది వైట్ హౌస్ ఇష్యూడ్ ఏ స్టేట్‌మెంట్. వైట్ హౌస్ ఒక స్టేట్‌మెంట్‌ని ఇష్యూ చేసింది. వైట్ హౌస్ చేయలేదు కదా! వైట్ హౌస్ ఇష్యూ చేసిందంటే అర్థం ఏంటి? ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇష్యూ చేసాడని అర్థం. ఆ విధంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బదులుగా మనం ఏం వాడామంటే ఇక్కడ వైట్ హౌస్ అనే పదాన్ని వాడాం. అలాగే ది పెన్ ఈస్ మైటియర్ థాన్ ది స్వోర్డ్. ఇక్కడ పెన్, స్వోర్డ్ అనే విషయాలు చెప్పడం కాదు. ఇక్కడేంటంటే పెన్ అంటే రైటింగ్స్ అంటే చదువుకోవడం. అలాగే స్వోర్డ్ అంటే ఫైటింగ్. ఫైటింగ్ అంటే ఏంటి? యుద్ధాలు చేసుకోవడం. యుద్ధాలు చేసుకోవడం కంటే చదువుకోవడం గొప్పదనే విషయం చెప్పడం కోసం వాడబడిందిక్కడ. పెన్ అంటే ఇక్కడ పెన్ గాదు. స్వోర్డ్ అంటే స్వోర్డ్ గాదు. అలాగే ది బెంచ్ గేవ్ ది జడ్జిమెంట్. ఇక్కడ బెంచ్ అంటే వుడెన్ బెంచ్ అని కాదు అర్థం ఇక్కడ. అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్‌ని మనం ఏమని పిలుస్తామంటే బెంచ్ అని పిలుస్తాం. బెంచ్. అంటే ఫుల్ బెంచ్ అంటే 5గురు జడ్జిలు కలిసి జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే దాన్ని ఫుల్ బెంచ్ అంటామనమాట. అలాగే ఇక్కడ బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అనే అర్థంతో వాడబడింది. అంటే ఈ విధంగా ఏంటంటే సబ్‌స్టిట్యూటింగ్ ఏ రిలేటెడ్ టర్మ్ వాడడం ద్వారా అసలు విషయం చెప్పుకుంటా ఒక రిలేటెడ్ టర్మ్ వాడడాన్ని ఏమంటాం? మెటోనమీ అంటాం అన్నమాట. డెకే. సెనెక్ డెకే అంటే చూడండి ఇక్కడ పార్ట్ రిప్రజెంట్స్ ది హోల్. అంటే ఒక భాగం చెప్తే ఆ భాగం మొత్తాన్ని చెప్తదనమాట. ఎలా చెప్తదో చూడండి. ఆల్ హ్యాండ్స్ ఆన్ ద డెక్. ఆల్ హ్యాండ్స్ అన్ని చేతులు షిప్ డెక్ మీద ఉన్నాయి. అంటే అన్ని చేతులు అంటే హెల్పింగ్ హ్యాండ్స్. అంటే సహాయానికి అందరూ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఫుల్ క్రూ మొత్తం షిప్‌లో పనిచేసే వాళ్ళందరూ కూడా డెక్ మీదే ఉన్నారు అని. అలాగే నైస్ థ్రెడ్స్ అంటే చూడండి ఇక్కడ. అంటే మంచి దారాలు అంటే అర్థం ఏంటి? థ్రెడ్ అంటే దారం కదా! నైస్ థ్రెడ్స్ అంటే స్టైలిష్ క్లాత్స్ అంటే క్లాత్ చూడండి. క్లాత్ అని వాడకుండా దాని బదులుగా దానిలో పార్ట్ అయిన థ్రెడ్ అని వాడాడు ఇక్కడ. ఇక్కడేమో క్రూ అని వాడకుండా దాని బదులు హ్యాండ్స్ అని వాడాడు. లెండ్ మీ యువర్ ఇయర్స్ అంటే నీ చెవులను నాకు ఇయ్యండి. అంటే చెవులు ఇవ్వడం అంటే చెవులు ఇచ్చిమని కాదు అర్థం అక్కడ ఏంటి? అటెన్షన్. మీ చెవులు నాకివ్వండి అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది వినండి అని అర్థంతో వాడడం జరిగిందనమాట. ఈ విధంగా ఒక పార్ట్ వాడడం ద్వారా హోల్‌కి రిప్రజెంటేషన్ అవుతదనమాట. సెనెక్ డెకే అంటారు. నెక్స్ట్ నాలుగోది ఎంజాంబ్‌మెంట్. ఎంజాంబ్‌మెంట్ అంటే చూడండి ఇదేమవుద్దంటే ఎంజాంబ్‌మెంట్ పోయమ్స్‌లో ఒక కంటిన్యూయస్ ఫ్లో వితౌట్ స్టాప్ అండ్ పాజ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది పోయమ్. అంటే ఏ లైన్ కంటిన్యూస్ వితౌట్ పాజ్ టు నెక్స్ట్ లైన్ టిల్ ద ఎండ్. ఇక్కడ మీకో పద్యాన్ని చూపిస్తాను ఇక్కడ. 'డస్ట్ ఆఫ్ స్నో' అని 10థ్ క్లాస్‌లో ఉండేది. చూడండి. 'ద వే క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్‌లాక్ ట్రీ.' ఎక్కడ కామా గాని, ఫుల్ స్టాప్ గాని ఉండకుండా ఈ పద్యం చివరి వరకు ఇంకా నేను ఒక స్టాంజా, రెండో స్టాంజా కూడా దీని కంటిన్యూషనే అవుతది. ఆ విధంగా కంటిన్యూ చేయడాన్ని మనం ఎంజాంబ్‌మెంట్ అని పిలుస్తామనమాట.